పృథ్వీరాజ్ గారు ఉన్నారు. పృథ్వీరాజ్ గారు కూడా ఆయన కూడా చాలా అద్భుతంగా పాటలు పాడుతూ ఉంటారు. పాటలతోనే మనం నివాళి అర్పించడానికి ప్రయత్నం చేద్దాం. సో పృథ్వీరాజ్ గారు, మీతో ఆయనకున్న నేపథ్యం ఎక్కడ స్టార్ట్ అయింది? మీరు ఆయనతో జర్నీ తెలంగాణ మూమెంట్లో కానీ ఇంకెక్కడైనా? మీరు ఇంతకుముందు చెప్తున్నారు ఆఫ్ ది రికార్డ్ ఒక పాట అయితే నాకు ఆన్సర్గానే, నా ప్రశ్నకు ఆన్సర్గానే రాసిండని చెప్తున్నారు. ఏం జరిగింది? సో యాక్చువల్గా ఉస్మాన్ యూనివర్సిటీలో అంటే అందశ్రీ ఒక పాటల శిఖరం ఇలా మూగబోయింది. కానీ తెలంగాణ ఉన్నంత మటుకు, సాహిత్యం ఉన్నంత మటుకు అందశ్రీ అన్న బతికే ఉంటాడు. ఓకే, తెలుగు అని ఉన్నంత మటుకు ఆయన తన బతికే ఉంటాడు. నాకు ఉద్యమం నేపథ్యంలోనే పరిచయం అన్న. ఒక సందర్భంలో యాక్చువల్ ఉస్మాన్ యూనివర్సిటీలో మేము 2002-2003 ఆ ప్రాంతంలో యూనివర్సిటీలో ప్రజాకళల ప్రదర్శన అని ఒక మీటింగ్ పెట్టింది. దాంట్లో అందరినీ పిలిచే క్రమంలో అందశ్రీ అని కూడా పిలవాలనే దాంట్లో ఆ చర్చ మా ఇంటర్నల్ టీంలో జరిగినప్పుడు, అరే తనంతా దేవుడు గుడులు అది ఇది అని చెప్పని జర ఎక్కువ అటు సైడ్ ఉంటాడు కదా అని చెప్పని, అంటే జనరల్గా అప్పుడు ఉంటున్నాడు బ్రాహ్మినికల్ గాడ్స్ అని చెప్పని, ఇట్లా వాళ్ళ సైడ్ ఉంటాడు కదా అని లెక్కలు ఎక్కడ నువ్వు కామెంట్ చేసినావని నాకు తెలిసింది. అందుకే నీకు ఆన్సర్గా నేను ఒక పాట రాసిన అని చెప్పని నాకు ఆ పాట వినిపించిండు. కొమ్మ జెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా, ఆదికే ఇది పాదురా, కాదంటే ఏది లేదురా, జాతి గుండెల జీవనదముల జాలువారే జానపదముల, గ్రామములు కాపాడవెలసిరి గ్రామదేవతలెందరో, కొమ్మ జెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా. అట్లా ఈ పాట అంటే గ్రామ దేవతల మీద. పల్లె సీమలు పచ్చగుండా, ఊరువాడ సిరులు నిండా, ఏటి కడ్డం నీటి నిలువ, కట్టడాలకు కాపుతానై, చెరువు కుంటలే కాదు బ్రతుకు తెరువు కోసం ఏది చేసిన, మానవుల నమ్మకములో మైసమ్మ పురుడు ఓసుకున్నది అని ఇట్లా. అంటే ప్రతి ఒక్క గ్రామ దేవత మీద, పోషమ్మ మీద, మైసమ్మ మీద, కట్టమైసమ్మ, పులిమేరమ్మ మీద ఇట్లా ఇవందరి పెట్టుకుంటూ రాసిండు.